సార్ నేను వర్క్ పర్మిట్ కోసం వేరే కన్సల్టెన్సీకి వెళ్ళి డబ్బులు కట్టి అక్కడ మోసపోయాను సార్. సో మీ దగ్గర వర్క్ పర్మిట్ ఏదైనా చేస్తారా? వర్క్ పర్మిట్ అనేది పెద్ద మోసం అమ్మా. వర్క్ పర్మిట్ ఎవరు చేయగలుగుతారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో వాళ్ళకి సర్టిఫికేషన్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తేనే వర్క్ పర్మిట్ అనేది ప్రమోట్ చేయాలి. వర్క్ పర్మిట్ అనేది ఎలా చేస్తారు అంటే, ఏదన్నా దేశం యూరోప్లో కానివ్వండి, యూఎస్లో కానీ ఎలాంటి దేశాల్లోనన్నా అక్కడ ఒక వర్క్ ఉందని మనం ఒక పర్చేస్ ఆర్డరో లేకపోతే రిక్వైర్మెంటో ఇస్తే ఇక్కడ వీళ్ళకి ఒక లైసెన్స్ వస్తుంది, ఇది వర్క్, ఇది శాలరీ అని ఫిక్స్ అయ్యి కాంట్రాక్ట్ అయినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో నుంచి వాళ్ళు మీకు ఒక పర్మిషన్ ఇస్తుంది. కానీ ఏం చేస్తున్నారు, చాలా మంది మోసం చేద్దామని ₹1,00,000 2 లక్షలు వీసా వస్తే, వర్క్ పర్మిట్ వస్తే 10 లక్షలు ఇవ్వు, 5 లక్షలు ఇవ్వు, 20 లక్షలు, కానీ ప్రస్తుతానికి ఓ 1,00,000 2 లక్షలు ఇవ్వు, 10th క్లాస్తోనే నేను పంపించేస్తా, ఇంటర్మీడియట్తోనే పంపించేస్తా అని మీ దగ్గర నుంచి డబ్బులు తన్నుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు వర్క్ పర్మిట్ అనేది మోసం. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లేకుండా ఎవరు చేసినా మోసం, ఇంక్లూడింగ్ నేనైనా. మేము ముఖ్యంగా గ్లోబల్ 6 సిగ్మా అనేది 26 సంవత్సరాలుగా మేము ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఓన్లీ. చదువుకునే విద్యార్థులకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జాబ్ చేసుకోవచ్చు, ఎలా సెటిల్ అవ్వాలి, రేపు పొద్దున మీరు బెటర్గా శాలరీస్ ఎలా, ఫ్యామిలీతో ఎలా సెటిల్ అవ్వాలనే పాయింట్ ఒకటి. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా వర్క్ ఎక్కువ కావాలి, వర్క్ ఎక్కువ చేస్తా అంటే యూరోప్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి మాకు, అక్కడ మీరు 30 hours per week పని చేసుకునేలాగా. వేరే దేశాల్లో 15-20 గంటలు ఉన్నాయి, ఇక్కడ 30 గంటలు పని చేసుకునే దేశాలు కొన్ని ఉన్నాయి. మీ ప్రొఫైల్ తగ్గ, మీ బడ్జెట్కి తగ్గ మేము కొన్ని చెప్తాం. అలాగే కొన్ని దేశాల్లో ఎలా ఉంటాయి అని అంటే, ఫుల్ టైం వర్క్ చేసుకొని పార్ట్ టైం ఎడ్యుకేషన్ చేసుకునేలాగా మీకు కొంచెం ఏం పేరు ఒక రకమైన ఫెసిలిటీ ఉంటుంది. సో అలాంటి మీకు ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎస్ సార్, ఇంకోటి, ఇప్పుడు నా ఏజ్కి నేను చదువుకోవచ్చు సార్, ఇంకా అంటే వర్క్ పర్మిట్స్లో ఫెయిల్ అయినాం కాబట్టి ఇంకేదైనా మీరు ఆప్షన్ ఇస్తే చదువుకోవడానికి విత్ ఫ్యామిలీ నేను ప్లాన్ చేస్తుండే. దాన్ని 2 క్వశ్చన్స్ కింద డివైడ్ చేసుకుంటా. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, మీరు ఏ ఏజ్ అని అంటే, మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో అప్ టు 40 years ఆఫ్ ఏజ్ వరకు మీరు చదువుకోవచ్చు. మా దగ్గర ప్రాసెస్ చేసుకోవచ్చు, వీసా కూడా చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ జెన్యున్గా ఉంది, శాలరీ అకౌంట్ బాగుందంటే, మీకు యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉంటేనే, మీ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా చేయగలిగితే ఇలాంటి దేశాలకి మీరు సెట్ అవుతారు. సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కన్సల్టెన్సీ అనేవాడు ప్రాసెస్ చేయగలుగుతాడు. ఒక కన్సల్టెన్సీ అనేవాడు డాక్యుమెంట్స్ అరేంజ్ అయ్యేవాడు, మ్యాజిక్ చేయడు. మ్యాజిక్ అని అంటే మోసం చేయటమే. సో మీ తరఫు నుంచి కొత్త డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నాము అని అంటే మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ముంచేయడమే జరుగుతుంది. సో ఒకవేళ మీ ఏజ్ ఉంది, మీరు ఒకసారి మీ ప్రొఫైల్ అసెస్మెంట్కి మా దగ్గరికి రండి ఫ్రీగా. వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్కి ఏది సెట్ అవుతుంది, IELTS తీసుకోవాలా వద్దా, వెళ్తే అక్కడ ఎలా జాబ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే నెలకి ఖర్చులు పోగా ఒక 70,000 నుంచి ₹1,00,000 ఎలా మిగులుతుంది అంటే, సంవత్సరానికి 8 నుంచి 10 లక్షల రూపాయలు ఎలా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర కాన్ఫిడెన్స్ లేదు, అబ్రాడ్ పోవడం వేస్ట్ అంటాను. లేదా ఇక్కడే మీకు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలా, లేకపోతే ఫ్యామిలీ దగ్గర ఉండాలా, ఇక్కడే మీకు శాలరీ బాగుంది అంటే ఇక్కడే ఉండండి. మీ దగ్గర చాలా అప్పులు తీరిపోతాయి, నేను ఫారెన్కి వెళ్ళిపోతే నాకు చాలా డబ్బులు వస్తాయనే ఇలాంటివి ఏమన్నా పెట్టుకుంటే మాత్రం అబ్రాడ్ వెళ్ళొద్దు. దట్స్ మై ఫస్ట్ ఆన్సర్, మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్, డిపెండెంట్స్తో వెళ్ళాల్సిన కంట్రీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ ఇద్దరి దగ్గర స్కిల్స్ బాగున్నాయి అని అనుకుంటే, ఫస్ట్ వెళ్ళి మీరు సెటిల్ అయ్యి అక్కడ కొంచెం ఓకే అన్న తర్వాత ఒక 3 నెలలు 6 నెలల తర్వాత డిపెండెంట్ పిలుచుకోగలిగితే, అప్పుడు మీకేమవుతుందంటే మీ జర్నీ మీకు ఈజీ అయిపోతుంది. వెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వడానికి, డబ్బులు సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు కలిసి వెళ్ళిపోతామంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అలా వెళ్ళిపోవచ్చు. యూరోప్లో కొన్ని ఏం చేస్తారు అని అంటే, 3 months గ్యాప్ తర్వాత ప్రైమరీ అప్లికెంట్ అంటారు, తర్వాత సెకండరీ అప్లికెంట్, అలా కూడా వెళ్ళిపోవచ్చు. మీ క్వాలిఫికేషన్స్ బట్టి, మీ బడ్జెట్స్ బట్టి ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోవచ్చు. కొన్ని దేశాల్లో, ఇప్పుడు ఫిన్లాండ్ లాంటి దేశం ఉంది, దాంట్లో మీకు ఫైనాన్షియల్స్ బాగున్నాయి, ప్రొఫైల్ బాగుంది అని అంటే, డిపెండెంట్స్ కూడా ఫుల్ టైం వర్క్ చేసుకున్న వాళ్ళు €3,000 నుంచి €4,000 వరకు సంపాదించారు. అంటే ₹100 లెక్కన వేసుకున్న 3 నుంచి 4 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. అంత ఫాస్ట్గా అయిపోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా 10 seconds, 20 seconds, 30 seconds పని అయిపోవాలంటే మీరు కూడా ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకుంటూ తిరగాల్సి వస్తుంది. మా దగ్గర ఉన్న సర్వే ప్రకారంగా చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో వేసుకున్న 1000 నుంచి 5,000 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. జాబ్లు ఇప్పిస్తామని డబ్బులు కట్టి మోసపోయి డాక్యుమెంట్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది. ఇవి కాక 10,000 నుంచి 1,00,000 వరకు 1 year నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్నిసార్లు ఎంబసీ వాళ్ళు లేట్ చేస్తారు, యుద్ధాలు జరిగాయనో, లేకపోతే US లో పాలసీస్ మారాయని, UK లో పాలసీస్ మారాయి, ఇండియాలో పాలసీస్ మారాయని, అలాంటప్పుడే తప్ప డిలే అయ్యేది. లేకపోతే మీకు యథాతథిగా 2 నుంచి 3 నెలలు
మాక్సిమం 4 నెలల్లో మీకు వీసా వచ్చారు. సో ఇలా మీరు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా అబ్రాడ్ వెళ్ళిపోతే మీరు కట్టిన ప్రతి రూపాయి మోసపోతున్నట్టు. ఒకప్పుడు కోవిడ్ కి ముందు మీరు లోన్ల పరంగా చూసుకుంటే మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ కూడా వాళ్ళ జీవిత కాలంలో సంపాదించినవి వాళ్ళు ఇంటికి పెళ్లిళ్ళకి దీనికి దానికి తీసి ఉన్న డబ్బులతో ఫారెన్కి వెళ్ళి చదువుకో అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు లోన్లు ఫాస్ట్ గా వస్తున్నందుకు మీ ఫ్యూచర్ ని మీరు తాకట్టు పెట్టి వెళ్తున్నారు. మీరు కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకోలేదో మీరు మోసపోతారు, ఫ్యూచర్ లో మళ్ళీ లెగలేరు. సో అదొక్కటి మీరు పూర్తిగా ఆలోచించుకొని చెయ్యండి. సో ఏమైనా డౌట్స్ ఉందా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. సార్ నా లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది నేను యాక్చువల్లీ వర్క్ పర్మిట్ వేసాను సార్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నా స్టడీ వీసాకి ఏమైనా? డిపెండ్స్. అంటే దాంట్లో మాక్సిమం ఏం చేస్తారు, వర్క్ పర్మిట్స్ వేసినప్పుడు చాలా దొంగ డాక్యుమెంట్స్ పెడతారు. అంటే మీకు లేని ఎక్స్పీరియన్స్ పెడతారు, లేకపోతే లేని రికమెండేషన్స్, కానీ కొన్నిసార్లు ఫేక్ ఎంపైర్ ఆఫర్ లెటర్స్. అంటే అక్కడ ఎంప్లాయరే ఉండడు, వీడి ఆఫీస్లోనే తయారు చేసి మీకు ఒకటి ఇస్తారు. లేదా కొంతమందికి వీసాలు కూడా వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు, అంటే దొంగ వీసా స్టాంప్ వేసి ఉంటాడు. ఎక్కడో విజయవాడనో హైదరాబాదో ఎక్కడో రాజమండ్రో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర నిజామాబాదో వీడి ఇక్కడ నుంచి పంపిస్తే బాంబే వాడు దొంగ స్టిక్కర్. మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే గుజరాత్ ఏజెంట్ కన్సల్టెంట్ మన హైదరాబాద్ వాడి దగ్గర 15-20 లక్షల రూపాయలు తీసుకొని వర్క్ పర్మిట్ అని చెప్పి ఇక్కడ నుంచి రష్యాలో వర్క్ పర్మిట్ మంచి శాలరీ వస్తుందని చెప్పి యుద్ధం జరుగుతున్న దగ్గర ఆయన తీసుకెళ్లి యుద్ధంలో కూర్చోబెట్టి ఇప్పుడు యుక్రెయిన్ వార్ చెయ్యి అని చెప్పి ఆయన దగ్గర తీసుకున్నాడు. ఆయన నెత్తి నోరు మీకు న్యూస్ పేపర్లు కావు కదా, టీవీలో కూడా వచ్చింది. సో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వర్క్ పర్మిట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మీకు గుడ్డి గుర్తు. ఎవరు కూడా జాబ్స్ మాలాంటి కన్సల్టెన్సీస్ చేస్తారు మాకు ఇస్తారు అనుకోవడం, మీరు నమ్మడం తప్పు. అమౌంట్స్ వచ్చినప్పుడు ఫిక్స్డ్ ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత, నీ శాలరీ ఎంత. ఒకవేళ జెన్యున్ గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే అక్కడ మీరు పని చేయకపోయినా వాడు తిరిగి పంపించేస్తాడు, అక్కడ వాడు జీతం ఇవ్వకపోయినా మీకే ఇబ్బంది. సో వెళ్ళినా కానీ ఒక 1000 రకాల ఇబ్బందులు ఉంటాయి. సో మీరు అన్నీ కనుక్కొని చెయ్యండి, ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా మా ఆఫీస్కి కన్సల్టేషన్స్కి రండి. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.